ఇక డ్రగ్స్ వెనుక ఇంటర్నేషనల్ మాఫియా, మనల్ని మత్తుగా బానిసలు చేసేందుకు శత్రు దేశాలు కుట్ర, నీళ్లు, కూల్ డ్రింక్స్, ఫుడ్ డ్రగ్స్ ఇక కలిపి అలవాటు చేస్తున్నారు. పార్టీలకు వెళ్ళినప్పుడు అలర్ట్ గా ఉండండి. హైదరాబాద్ సిటీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యానించారు. బోయినపల్లి 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, ముగ్గురుని అరెస్ట్ కూడా చేసినట్టు సిపి వివరించడం జరిగింది. ఇక పార్టీలో కానీ పబ్లో వెళ్తున్నప్పుడు వాడు నీళ్లలో కానీ ఆహారంలో కానీ కూల్ డ్రింక్స్ లలో కానీ ఆ డ్రగ్స్ అనేది అందిస్తున్నారు అన్నట్టు డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. మన దేశం మీద కొన్ని నిర్వీర్యం చేసేందుకు శత్రు దేశాలు కుట్ర చేస్తున్నాయి. డ్రగ్స్ కు అలవాటు చేసేందుకు కొత్త ఎత్తులు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట ఇంకా రాష్ట్రంలో డ్రగ్స్ సప్లై వెనుక ఇంటర్నేషనల్ మాఫియా హస్తం ఉందని, వారు యూత్ ను డ్రగ్స్ బానిసాలకు చేశాలని విచ్ఛిన్నం చేయాలని చేస్తున్నారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎఫిటమైన్ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ముగ్గురు సభ్యులు ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారన్నట్టు సిపి అనేది వివరాలు అనేది వెల్లడించడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే అందం కోసం డ్రగ్స్ వాడతారంట, కానీ సినీ ఇండస్ట్రీలో వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది గవర్నమెంట్ లైక్ పోలీసులు అంతకుముందే. సో సిపి కూడా వివరించడం జరుగుతుంది. ఇంకా సిపి స్పష్టంగా ఇక్కడ చెప్పారు. ఇక నీళ్లు, కూల్ డ్రింక్స్ ఇంకా ఫుడ్స్ తో కలిపి అలవాటు చేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో తగు జాగ్రత్తలు అనేది ఉండాలి ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. ఇక పెద్దల పార్టీలోనే ఇట్లాంటి